ఆపండి. ఏంటిది? ఆయన మీ గురువునే చంపుతారా? రేయ్, నోరు మూసుకోరా. మీకు దండం పెడతాను, చంపొద్దు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు, చంపొద్దు ప్లీజ్. రేయ్, నోరు మూసుకోమన్నానా? మీరు మనుషులు కదా, ఆయన మీకోసం బుల్లెట్ తీసుకున్నాడు. ఈ రోజు చనిపోతున్నాడు మీకోసమే. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ గురువునే చంపుతారా? ఆయన చంపొద్దు. మీరు ఆయన చంపితే విప్లవకారులు కాదు, కూలికోరలు అవుతారు. చంపొద్దు, కూలికోరలు అవుతారు. ఆయన చంపొద్దు, కూలికోరలు అవుతారు. చంపొద్దు. అతను కరెక్ట్గా అడిగాడు. మన గురువుని కాపాడుకోవడం కోసం మనం ఆ మాత్రం రిస్క్ చేయలేమా? మన విప్లవ నాయకుడిని కాపాడుకోవడం విప్లవ ప్రథమ లక్ష్యం. అది మన కర్తవ్యం. ఇది కనుక జరిగిందంటే జీవితాంతం మనల్ని మనం క్షమించుకోలేం. చెప్పండి, మనం జీవితాంతం బాధపడదామా లేదా మన గురువుని కాపాడుకుందామా? కాపాడుకుందాం అన్నా. కాపాడుకుందాం అన్నా, సరే, రాళ్ళ గుట్టకెళ్దాం. ఒక ఎంపీ మీద ఇలాంటి అటాక్ జరిగిందంటే మీ పార్టీ మీ పాలసీలే కారణం. మా పాలసీలు ఏంటండి? మీరు పవర్ లో ఉన్నప్పుడు మీరేం పుడిచారు? రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే కదా మీ హయాంలో. మీరేం చేశారండి? ఏమండి కూర్చోండి. ఏంటిది? కూర్చోండి, కూర్చోండి. ఏమిటండి ఇది? మనం ఇక్కడ గొడవ పడడానికి వచ్చామా? సమస్యను చర్చించడానికి వచ్చామా? పట్టపగలు సిటీలో ఎంపీని చంపేశారు. ఒక ప్రామినెంట్ జర్నలిస్ట్ ని కిడ్నాప్ చేశారు. అవతల ప్రెస్ అండ్ పబ్లిక్ హోరెచ్చిపోతోంది. దాని గురించి ఆలోచించండి. మనందరికీ తెలుసు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, సోషల్ ప్రాబ్లం అని. ల్యాండ్ సీలింగ్ అంటాం, కానీ అమలుపరచం. ఎందుకంటే దాన్ని ఉల్లంఘించే వాళ్ళు మనలోనే ఎక్కువ మంది ఉన్నారు. మనందరికీ తెలుసు చనిపోయిన జంగయ్య 100 ఎకరాల గిరిజన భూములు కబ్జా చేసి అడవులకి ఇల్లీగల్ మైనింగ్ చేశాడని. కానీ దాని గురించి మనం సైలెంట్ గా ఉన్నాం. మీ పార్టీ వాడే కదా, సైలెంట్ గానే ఉంటారు. మొన్నటిదాకా మీ పార్టీలోనే ఉన్నాడు. కూర్చో. ఇప్పుడు అది టాపిక్ కాదు. 40 సంవత్సరాల క్రితం కంటే ఈరోజు ఎకనమిక్ గా ఇండియా సూపర్ పవర్. కానీ ఎంతో మంది ఇంకా దారిద్ర్య రేఖ కిందే ఉన్నారు. ఈ పరిస్థితులే సామాన్య ప్రజానీకాన్ని అసహనానికి గురి చేస్తున్నాయి. అవే అసంతృప్తికి ఊపిరిపోస్తున్నాయి. ఇప్పుడు మనం చూపించాల్సింది స్ట్రాంగ్ పొలిటికల్ విల్. అదేంటో చూపెట్టడానికి మా పార్టీకి ఎటువంటి సంకోచం లేదు. మా పార్టీకి లేదు. వెరీ గుడ్. మన ఈ ఉద్యమాన్ని తోటాలతోనే కాదు వీరులతో కూడా పోరాడతామని ప్రజలకు చూపెడతాం. మనందరి ఆస్తుల్ని డిక్లేర్ చేసేసి ఎక్కువ ఆస్తుల్ని భూముల్ని గవర్నమెంట్కి అప్పగిస్తామని రేపే ఒక బిల్లు పాస్ చేద్దాం. ఏమంటారు?
నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, కానీ గ్యారెంటీ అయితే ఇవ్వలేనమ్మా. మీరు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, మీ మాట వల్ల కాదండ్రు. అది ఒకప్పుడమ్మా, కానీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అన్ని గ్రూపులు ఉన్నాయి. అక్కడ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. ఆ కోవకి చెందినవాడే ఈ గోగి కూడా. ఇంతకుముందు రాచన్న దళంలో ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు కాంటాక్ట్లో లేడమ్మా. ప్లీజ్ ఏదో విధంగా కాపాడండి. నేను ట్రై చేస్తానమ్మా. ఐ డూ మై బెస్ట్. ఆయన ఇప్పటిదాకా అయితే సేఫ్గానే ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు. చీకటి పడ్డాక రాళ్ళ గుట్టకెళ్దాం. స్ట్రెచ్చర్ తీసుకోండి మెల్లగా. హరి వాడు జాగ్రత్త. మెల్లగా. చెప్పరా నాగేంద్ర, బాగున్నావా? ఏంటి అలానా? నీకేంట్రా అవునవును, సిటీలో కూర్చొని ఎన్ని కౌన్సిల్ చెప్తున్నా. డాక్టర్లు గుర్తుంది కదా? గుర్తుందన్న. ఏం చేయాలో తెలుసు కదా? అంతా మామూలే. ఇంకేంటి? జాగ్రత్త. పిల్లల పెద్దమ్మాయి మా అత్తగారు ఇంట్లో ఉండి చదువుకుంటుంది కదా. ఈ సంవత్సరం ఎంసెట్లో ర్యాంక్ వస్తే లేదా డిగ్రీ. రండి. పదండి. మీరు నర్సుగా ఎక్కడ పనిచేశారు? రెహనక్క దుబాయ్లో 6 ఏళ్ళు నర్సుగా పనిచేసింది. మరి ఇలా ఎలా వచ్చారు? నీకు అవసరమా? అక్క కోపం వస్తే రాములమ్మే. ఓసే రాములమ్మ సినిమా చూసావా? చూశాను, ఎప్పుడో చిన్నప్పుడు. చిన్నప్పుడు అంటే అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? ఓ 13 ఏళ్ళు ఉంటాయి. అంటే నాకు 8. మీరు పొలిటికల్ జర్నలిస్ట్ కదా? కోటాను కోట్ల స్కామ్లు, పొలిటికల్ కరప్షన్, ఈ దేశ భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆశతో బతకటం అలవాటైపోయింది. భవిష్యత్తులో వ్యవస్థ బాగుపడుతుందని మా నమ్మకం. ఎలా బాగుపడుతుంది? ఏ పార్టీ ఈ వ్యవస్థను మార్చే పొజిషన్లో ఉంది? ఒక్క పార్టీలోనైనా గాంధీ లాంటి నిస్వార్థమైన నాయకున్నాడా? ఉన్నాడా? అలాంటప్పుడు ఎవరొచ్చి మారుస్తారు ఈ వ్యవస్థని? నేను ముందు మీలాగే ఉండేవాడిని, ఆశతో. కానీ తర్వాత తెలుసుకున్నాను, తుపాకీ పడితేనే ఈ వ్యవస్థ మారుతుందని.
తుపాకీ పట్టినంత మాత్రాన వ్యవస్థ మారుతుందా? దానికి లీడర్స్ కావాలి. ఉన్నారు, ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఏ మా రామదాస్ అన్న అటువంటి లీడర్ కాదా? ఆయన నిజమైన లీడర్, త్యాగానికి కూడా వెనకాడలేదు. గూగి కూడా అలాంటివాడే. ఈ ఉద్యమానికి కాబోయే నాయకుడు, ఆ ట్రూ రెవల్యూషనరీ. ఏ నీ జర్నలిస్ట్ బుద్ధి ఒప్పుకోనీట్లేదా? నాయకుడు సిద్ధాంతం కోసమే కాదు, నమ్మిన వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి. అచ్చా, పొద్దున మర్సీ కిల్లింగ్ చేయాలనుకుంది దళం కోసం, తన కోసం కాదు. అతనికి త్యాగం తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ప్రాణం విలువ నిజంగా తెలుసంటారా? తెలుసు, బాగా తెలుసు. ఆ మాట మీరు అలవాటు ప్రకారం అంటున్నారు, మనసులోంచి వచ్చింది కాదు. అంటే మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి, అతనికి ప్రాణం విలువ తెలుసని. ఎలా ఉందన్నా? సలీం, ఇక్కడ కాదు, వెనక్కి తీసుకెళ్ళిపారాయి. లోపలంతా క్లీన్ చేయి. అలాగే. బ్లడ్ చాలా పోయింది. అన్నం బతకడం మన అదృష్టం. అవును. ఇక తీసుకెళ్ళొచ్చా? బలివాడివే. ఇప్పుడు తీసుకెళ్తే ప్రమాదం. ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఉంది. ఓ 10 రోజులు ఇక్కడే ఉన్నాయి. 10 రోజులా? కంగారు పడుకో. ఈ ఊర్లో ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తానుగా. ఆయనకేం రిస్క్ ఉండదు. అన్నం చూడొచ్చా? రండి. ఇక బయలుదేరుతాం. నీతో విషయం మాట్లాడాలి గోగి. చెప్పన్నా. సలీం బేటా, చాయ్ బనావ్. జీ సాబ్. నువ్వంటే నాకెంత అభిమానం నీకు తెలుసు కదా. తెలుసన్నా. కూర్చో. ఈ కిల్లింగ్, కిడ్నాప్ ఇన్సిడెంట్లు మిగతా దళాల్లో చాలా అలజడి సృష్టించాయి. నీతో ఒకసారి మాట్లాడాలట. దేనికి? జర్నలిస్ట్ కిడ్నాప్ వాళ్ళని టెన్షన్ పెడుతుంది. దాని గురించి. ఇప్పుడు ఏంటంట? వదిలేలా? నా మీద జులుం చేసి నేను ఒప్పుకోను. ఎందుకు టెన్షన్ పడతావు? వాళ్ళు ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నారు అంతే. నా మాట విని కలు. వాళ్ళు ఏం చెప్తారో విను. దానివల్ల నష్టమే రాదు కదా. సరే, ఏర్పాటు చేయండి. రేపు సాయంత్రంలోపు అరేంజ్ చేస్తాను. చార్లీ హియర్. ఓకే ఓకే సార్, కమాన్ గో. స్టేషన్కి వెళ్ళి వెంటనే జీప్ తీసుకురమ్మని చెప్పు. కమాన్, క్విక్ క్విక్. అన్నా, బిడ్డ, అన్నా, అన్నా, పోలీసులు వెళ్ళిపోయారు. రండి. పదరయ్యా, పద. లక్ష్మణ్ అంటే నీకు చాలా ఇష్టం కదా?
చెప్పావా? చెప్పేం చెయ్యాలి? ఈ 3 రోజులు చూసావుగా, ఎప్పుడు పోతామో మాకే తెలీదు. కొత్తగా ఈ బంధాలు తగిలించుకుని మరిన్ని బాధని చుట్టుకోలేం. ఇక జీవితం అంతా ఉద్యమానికేనా? ఇంకేముంది? ప్రశాంతత అనేది ఒకటి ఉంది. అది విప్లవం నుంచి రావాల్సిందే. నీకు అన్యాయం జరిగింది, పగ ఉండటం సహజం. కానీ ఆ పగ నీ కళ్ళు కప్పేస్తుంది. ఇంకొక అందమైన ప్రపంచాన్ని చూడకుండా అడ్డుపడుతోంది. నీ మనసులో ఉన్న ప్రేమని లక్ష్మణ్కి తెలియచేయి. చేసి పెళ్లి చేసుకుని ఇక్కడ కాపురం పెట్టమంటావా? వదిలి వెళ్ళమంటున్నాను. నువ్వు ఈ సిద్ధాంతాన్ని నమ్మి రాలేదు. ప్రేమ వల్ల జీవితం విఫలమే వచ్చావు. పగ తీర్చుకుందామని వచ్చావు. కానీ ఇప్పుడు ఎవరి మీద పగ తీర్చుకున్నావు చెప్పు? చనిపోయిన మీ వాళ్ళని తిరిగి తీసుకురాగలవా? సారీ అమ్మా, నిన్ను ఏడిపించాలనేది నా ఉద్దేశం కాదు. ఒక అన్నగా చెప్తున్నాను, ఈ రక్తపాతాన్ని వదిలి వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. ఇంకా అవకాశం ఉంది. కొత్త జీవితం మొదలుపెట్టు.